హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరో సంచలన నిర్ణయం అండి. అన్ని రకాల అరియర్స్ బకాయిల చెల్లింపుల గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కానీ స్కిప్ చేయకుండా వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. టీచర్స్ గిల్ట్ వినతి అండి. రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న 2200 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయేతర సిబ్బందికి ప్రావిడెంట్ ఫండ్ నెంబర్ కేటాయించాలి. మే నెల జీతం అకౌంట్లో జమ అవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఉద్యోగికి ఫ్రాన్ నెంబర్ కానీ లేదా 2004 సంవత్సరం ముందు సర్వీస్లో చేరిన ఉపాధ్యాయులకు తప్పనిసరిగా పిఎఫ్ నెంబర్ని అయితే కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి చిట్టిబాబు, ఎల్కే చిన్నప్ప, ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి నేడు పత్రికా ప్రకటనలో అధికారులను అయితే కోరారండి. ప్రభుత్వ అధికారులు శాలరీ బిల్లు నందు కార్యాలయం నమోదు చేసినవారు కనుక మే నెల జీతం కొరకు తప్పనిసరిగా ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కూడా పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ పర్మిషన్ ఇవ్వాలన్నారు. సో ఈ విధంగా ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని రకాల అరియర్ బకాయిలు పిఎఫ్ అకౌంట్ నందు ప్రభుత్వ ఉపాధ్యాయులకు జమ అవుతాయి కనుక మున్సిపల్ ఉపాధ్యాయులు మరియు ఎయిడెడ్ ఉపాధ్యాయ సిబ్బందికి పిఎఫ్ అకౌంట్ లేనందున వెంటనే ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలని అయితే కోరారండి. సో ఈ విధంగా అరియర్స్ ఏవైతే బకాయిలు ఉన్నాయో చెల్లింపులకు సంబంధించిన తాజా సమాచారం అయితే ఈ విధంగా ఉంది.